మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నెన్నో విఏ కేవలం 2-12% మాత్రమే. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా చాటింది. 2303 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. 1158 పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పాగా వేశారు. 528 చోట్ల ఇతరులు స్వతంత్రులు గెలుపొందగా 186 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు జయకేతనం ఎగరవేశారు. మొత్తం 84.28% పోలింగ్ నమోదు కాగా అత్యధికంగా యాదాద్రిలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రిలో 71.79% నమోదైంది. ఓటేసిన వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. పల్లెపోరులో హస్తం సత్తా చాటింది. నిన్న జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకుని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయదుందుబి మోగించారు. సిద్దిపేట, కుమరంభీం మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. శీతాకాలమైన ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల మహిళలు చంటి పిల్లలతో, కొందరు వృద్ధులు అంబులెన్స్ లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. దుబాయ్, ఆస్ట్రేలియా సహా హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చిన వారు సైతం ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3834 సర్పంచి, 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరగ్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. మొత్తం 53,57,277 మందికి గాను 45,15,141 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో అత్యధికంగా మహిళలు 23,15,796 మంది ఓటు వేయగా పురుషులు 21,99,267, ఇతరులు 78 మంది పోలింగ్ లో పాల్గొన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటల్లోనూ 90% పైగా ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. చాలా చోట్ల ఉత్కంఠభరితంగా లెక్కింపు జరిగింది. 1, 2, 3 ఓట్ల తేడా ఉండడంతో పలు దఫాలు రీకౌంటింగ్ నిర్వహించారు. దీంతో లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. సుమారు 1,00,000 మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎన్నికలు జరిగిన అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ కోసం పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, యాదాద్రి, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాలు, కామారెడ్డి, జనగామ, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఆధిపత్యం కనబరిచారు. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లోనూ హస్తం మద్దతుదారులదే హవా కొనసాగింది. సిద్దిపేట, కుమరంభీం జిల్లాలో బీఆర్ఎస్ బలపరిచిన వారు ఆధిక్యం సాధించారు. మహబూబ్ నగర్, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ మద్దతుదారులు 11 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ 26 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో తొలి విడత 246 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా బీజేపీ మద్దతుదారులు 160 చోట్ల పోటీ చేసి 41 గెలిచారు. 5 ఏళ్ల క్రితం ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 3 విడతల్లో కేవలం 21 మంది బీజేపీ మద్దతుదారులు గెలవగా ఈసారి మొదటి విడతలోనే 41 మంది గెలిచారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో బీజేపీ తరపున బండి సంజయ్ వర్గం బలపరిచిన వారు, ఎంపీ ఈటెల రాజేందర్ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేశారు. ఇద్దరు నాయకులు తమ మద్దతుదారులను నిలపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో బండి సంజయ్ మద్దతుదారులు 2, ఈటెల మద్దతుదారులు 3 గెలిచారు. రాష్ట్రంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీల్లో ఒకటైన భద్రాచలంలో నిన్న ఎన్నికల కోలాహలం నెలకొంది. వేర్వేరు కారణాలతో 2013 తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడ తొలి పంచాయతీ ఎన్నిక ఇదే. మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. మొత్తం 40,761 ఓట్లు ఉండగా 19,920 పోలయ్యాయి. 48.87% పోలింగ్ నమోదైంది. 20 వార్డులకు 60 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 1 గంట తర్వాత గేటు లోపల పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటంతో పోలింగ్ పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలయ్యింది. దీంతో ఆలస్యంగా ఓట్ల లెక్కింపు చేపట్టారు.